తన గ్రామం కోసం ఒట్టి చేత్తో కొండను తవ్విన మాంజీ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. బీహార్కు చెందిన మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంజీ 22 ఏళ్ల పాటు ఒంటిగా శ్రమించి తన గ్రామానికి రోడ్డు మార్గాన్ని సృష్టించాడు. ప్రభుత్వం అధికారుల వల్ల సాధ్యం కాని పనిని పట్టుదలతో 22 ఏళ్ల పాటు శ్రమించి 300 అడుగుల ఎత్తైన కొండను నిట్టనిలువగా చీల్చి పక్క గ్రామానికి మార్గాన్ని వేశాడు. ప్రముఖ హీరో అమీర్ ఖాన్కు కూడా స్ఫూర్తిగా నిలిచాడు. దేశ జనాభా 120 కోట్లు. అందులో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో, అందులో చాలామంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. ప్రతిరోజు ఎంతోమంది మన ముందు ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొనేందుకు పోరాడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం ఎవరు వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తున్నారు. జీవితాలను బాగు చేస్తారని ఆశిస్తున్నారు. కానీ ఈ స్టోరీ మాత్రం అలాంటి ఆలోచనలను దరిచేరని ఓ మహోన్నత వ్యక్తిది. ఎవరు వస్తారని ఆలోచించకుండా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శిఖర సామాన్యుడిది స్టోరీ. ఆలోచనలతోనే సరిపెట్టకుండా ఒట్టి చేతులతోనే అనుకున్నది సాధించి చూపాడు దశరథ్ మాంజీ. బీహార్ గయా జిల్లాలోని గహలూర్ అనే చిన్న గ్రామం కొండల మధ్య ఉంది. గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే 75 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొండను తొలిచి రోడ్డు వేయమని, అలా చేస్తే దూరం తగ్గుతుందని ఆ గ్రామస్తులు చాలాసార్లు రాజకీయ నాయకులకు, అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అది 1960. గహలూర్కు అవతలి వైపున వంజీర్గంజ్ పట్టణానికి ఈ పల్లెకు మధ్య 300 అడుగుల ఎత్తైన కొండ అడ్డుగా ఉంది. కొండ యువతలి వైపు గహలూర్ గ్రామం ఉంటే అవతలి వైపు మాంజీ పనిచేసేవాడు. మధ్యాహ్నం సమయంలో మాంజీ భార్య ఫాల్గుణీదేవి భోజనం తీసుకొచ్చేది. గహలూర్ నుంచి కొండ యువతలి వచ్చేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. ఈ వైపుకు రావాలంటే కొండ ఎక్కి దిగాల్సిందే. ఇందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. క్వారీలో కొన్ని గంటల పాటు పనిచేసిన మాంజీ అలసిపోయాడు. ఆకలితో కడుపు నకనకలాడుతుంటే పరిగెడుతూ భార్య తీసుకొచ్చి భోజనం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ రోజు ఫాల్గొని ఒట్టి చేతులతో భర్త వద్దకు వచ్చింది. అది వంటి నిండా గాయాలతో. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండడంతో ఫాల్గొని కొండ ఎక్కబోతూ కాలు జారి కింద పడింది. చేతులున్న భోజనం, నీళ్లు నేలపాలయ్యాయి. కొండ మీద నుంచి పడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. చాలాసేపటి తర్వాత ఆమె భర్త వద్దకు చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన భార్యను కొట్టాలన్న కోపంతో ఉన్న మాంజీ ఆమె పరిస్థితి చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. కొండ దాటాలంటే ఎలాంటి వాళ్ళకైనా గంటల కొద్ది సమయం పట్టేది. కొండతో యుద్ధం. భార్యకు గాయాలవ్వడం మాంజీని తీవ్రంగా కలిచివేసింది. దీంతో కొండను ఎలాగైనా తొలవాలని నిర్ణయించుకున్నాడు. 300 అడుగుల ఎత్తైన కొండలోంచి రాతిని తొలచి మార్గాన్ని ఏర్పాటు చేసే పనికి శ్రీకారం చుట్టాడు. అందుకోసం తన వద్ద ఉన్న గొర్రెలను అమ్మి సమ్మెట, ఉలి, గుణపాన్ని కొనుగోలు చేశాడు. ఈ పనిముట్లతో కొండపైకి ఎక్కి కొండను తవ్వడం ప్రారంభించాడు. కొండను తవ్వుతున్న మాంజీని చూసి గ్రామస్తులు అతన్ని పిచ్చివాడిగా చూశారు. ఇతడే ఆ మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంజీ. నా భార్య గాయపడడం తట్టులేకపోయాను. నా జీవితం మొత్తం కరిగిపోయినా సరే ఈ కొండను తవ్వి మధ్యలో రోడ్డును నిర్మిస్తానని మాంజీ ధీమా వ్యక్తం చేశాడు. కొండను తవ్వేందుకు అంతకు ముందున్న పనిచేస్తున్న పనిని మాంజీ వదిలివేశాడు. కొండను తవ్వుతున్న సమయంలో రాళ్లు చాలాసార్లు మాంజీని గాయపరిచాయి. అయినా ఆ గాయాల నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ అదే పని, దశరథ్ మాంజీ కొండను తవ్వడం. ఈ సమయంలో కొండ ఇవతలి పక్క నుంచి అవతలి పక్కకు సామాగ్రిని తరలించేందుకు ప్రజలకు సహకరించి వారి వద్ద కొంత మొత్తంలో డబ్బు తీసుకునేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలను తీర్చేవాడు. 10 ఏళ్ల తర్వాత మాంజీ కొండను చీల్చాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక సామాన్య వ్యక్తి తన భార్య ప్రేమ కోసం కొండను పిండి చేసేశాడు. ప్రేమిస్తే ఇలాగే ప్రేమించాలి కదా. హ్యాట్స్ ఆఫ్ దశరథ్ మాంజీ గారు.